రైట్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ బోర్డు దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టినారు. సో ఇక్కడ ఎల్బీ నగర్ కార్యకర్తలు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తమ నమస్తే. నమస్తే అండి. సో ఎందుకు మీరు ఈ నిరసన కార్యక్రమం ఎందుకు తీసుకున్నారు? ఈ రోజు మాకు నీటి సమస్య ఉంది కాబట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది. బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎటువంటి వాటర్ కొరత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నీటి సమస్య మొదలైంది కాబట్టి ఈ ధర్నా చేయడం జరుగుతుంది. సో ఎటువంటి నీటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అసలు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో? ఎటువంటి నీటి పరిస్థితి అంటే అన్ని రకాల ట్యాంకర్లు తెప్పించుకొని ప్రతి ఇంటికి పోయించుకుంటున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24/7 వాటర్ వచ్చేది, ఎవరికి ప్రాబ్లం కాకపోయేది. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే నీటి సమస్య వచ్చింది కాబట్టి దీన్ని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం, క్లియర్ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ముందస్తు చర్యగా మీరు వీళ్ళకి ఏమన్నా ఇన్ఫార్మ్ చేయడం జరిగిందా? లేదండి, మేము అంటే ఇంతకు ముందు కూడా చెప్పాము ఇట్లా నీటి సమస్య ఉంది అని చెప్తున్నా కానీ దాన్ని పెద్దగా వాళ్ళు దృష్టికి పట్టించుకోవట్లేదు కాబట్టి ఇది పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. సో చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అండ్ లేడీ లీడర్స్ కూడా బిందెలను పట్టుకొని కూడా ఇక్కడ నిరసన తెలుపుతున్నారు హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ బోర్డు దగ్గర. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు నిరసన చేయాల్సి వచ్చింది అనేది కనుక్కుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఎందుకు మీరందరూ కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళేనా? ఎందుకు ఏం ప్రాబ్లం అని చెప్పేసి మీరు ఇక్కడ నిరసన చేస్తారు? వాటర్ ప్రాబ్లం ఉందండి. ప్రతి కాలనీకి వాటర్ ప్రాబ్లం ఉంది. ప్రతి కాలనీ వాళ్ళు రోజు తిరిగి వెళ్తున్నారు. ఎమ్మెల్యే గారి ఆఫీస్ చుట్టూ తిరిగి వెళ్తున్నారు. మేము మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. తిరుగుతుంటే అప్లికేషన్లు ఇవ్వడం మూలకు పడడమే సరిపోతుంది తప్ప మా అధికారులు పట్టించుకోవట్లేరు. మరి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఎందుకు అధికారంలోకి రావడం? ట్యాంకర్లు పంపిస్తా అంటారు, ట్యాంకర్లు పంపించారు. నల్లలు మొత్తం సన్నం రావడం, ఒక చోట పూర్తిగా రాకపోవడం, ఇంకొక చోట ప్రతి కాలనీకి సమాధానం చెప్పలేక వాళ్ళు నీళ్ల కోసం ఎంత అవస్థలు తీస్తుర్రో మాకు తెలుసు. మరి ప్రభుత్వానికి అర్థం కావట్లేదా వాటర్ ప్రాబ్లం ఇంతగానో ఉందని? సో మీరు ఈ నిరసన చేపట్టబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ వాటర్ బోర్డు అధికారులకు కానీ ఏమైనా ఇన్ఫార్మ్ చేయడం జరిగిందా? ఆల్రెడీ చెప్పడము, అన్నిసార్లు అడగడము, వాటర్ బోర్డు ఎంపీ గారితో మా ఎమ్మెల్యే గారు గిట్ట వచ్చి కలవడము అన్ని జరిగాయండి. కానీ స్పందన లేదు. అది ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. కానీ ఇప్పుడైతే వాటర్ ప్రాబ్లం మీకు కూడా తెలుసు కదండి, ఎంత వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు ఇది చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం వినట్లేదు కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ రోడ్ ఎక్కాల్సి వచ్చింది. సో వాళ్ళు మాట్లాడుతూ అందరూ సుభిక్షంగా ఉన్నారు, అందరూ చాలా సాటిస్ఫైగా ఉన్నారు, మేము అందరినీ సాటిస్ఫై చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజల్లోకి వస్తే తెలుస్తుందండి. కూర్చొని చైర్ మీద ఉండి చాలా చెప్తాం. ప్రజల్లోకి వస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయి. కరెంట్ ఉంటుందా అండి? కరెంట్ లేదు, ఉన్నప్పుడు వేసుకుందామంటే వాటర్ లేదు. ఈ ప్రజలకు నువ్వు విద్యుత్ ఇయ్యండి, కరెంట్ ఇయ్యండి ఎందుకండి? ఏసీల కింద కూర్చొని మీ మటుకు జనరేటర్లు పెట్టుకొని ఏసీల కింద కూర్చొని మాటలు చాలా మాట్లాడతాం. జనాల్లోకి వస్తే తెలుస్తుందండి వాళ్ళ ప్రాబ్లమ్స్. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు నీటి సమస్య విషయంలో? ఎల్బీ నగర్ ప్రాంత ప్రజల తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాకు వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలండి. వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ప్రతి ఒక్కరికి వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకుంటే మాకు అది చాలు. ఒక్కొక్క డివిజన్ లో 80 కాలనీలు ఉన్నాయి. 80 కాలనీలకు నువ్వు వాటర్ ఎప్పుడు పంపిస్తావండి? నువ్వు ఈ కాలనీకి పంపించేసరికి మళ్ళీ 80 కాలనీలు దాటి వచ్చేసరికి మాకు ఏ టైం పడుతుంది ఇంకో కాలనీకి? అలా వాటర్ ట్యాంకులు బంద్ కావాలి, సాఫీగా వాటర్ రావాలి. మేము ఎల్బీ నగర్ నియోజకవర్గంకి వచ్చాము. సుధీర్ అన్న నాయకత్వంలో ఇక్కడికి వాటర్ డిపార్ట్మెంట్ కాడికి వచ్చాము. అయితే మాకు ప్రతి కాలనీలో మేము అప్పుడప్పుడు తిరుగుతుంటామండి. తిరుగుతుంటే ఏమైతుందంటే వాటర్ ప్యూరిఫై వస్తలేదు, కలర్ చేంజ్ అయ్యి వస్తుంది, వైట్ కలర్ లో వస్తలేదండి. వాటర్ కూడా వస్తలేదు. వాటర్ ఏం చేస్తున్నారు అంటే డబ్బులు ఇస్తే ఎవరికైతే వాళ్లకు ట్యాంకర్లను పంపిస్తున్నారు. అసలు కాలనీలలో మేము మొత్తం అశ్వినాపురం డివిజన్ లో తిరుగుతామండి. మా పద్మ మేడం గారు కూడా తిరుగుతారు. అయితే వాటర్ ప్యూరిఫైగా వస్తలేవు, కలర్ చేంజ్ అవుతుంది. అయితే సరిపోని వాటర్ కూడా వస్తలేవండి. మేము ఇంత దూరం వచ్చి ధర్నా చేస్తున్నాం అంటే మా కాడ బాధ ఉందనే కదండి ఇంతమంది పబ్లిక్ వచ్చిర్రు. దాని గురించి మన రేవంత్ రెడ్డి అన్న గారి వాటర్ డిపార్ట్మెంట్ కానీ చైర్మన్ కానీ ఎవరు కానీ దాన్ని వాటర్ ప్యూరిఫైని చెక్ చేయించండి. ప్రతి ఇంటికి వచ్చి ఇదివరకు చెక్ చేసేదండి, ఇప్పుడు చెక్ చేస్తలేరు. అందులో సంపులలో ఏదైతే మెటీరియల్ వేసేది కదా ఆ మెటీరియల్ కూడా వేస్తలేరు. మున్సిపల్ వాళ్ళు కూడా వచ్చి వేస్తలేరండి. ఇవన్నిటికి కూడా చేయవలసిందిగా కోరుకుంటున్నాము. నల్ల ప్రెషర్ కూడా తగ్గించేసారు. నల్ల ప్రెషర్ వస్తలేదు, చిన్నగా వస్తుంది. చిన్నగా వచ్చే వరకు ఏమైతుంది 1 hour లోనే పనిచేసేస్తారు. వాళ్ళు మాట్లాడుకుంటూ భూగర్భ జలాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మేము తక్కువ నీళ్ళు ఇస్తున్నాం అనే పరిస్థితి కూడా ఉంటది కదా. అయ్యా భూగర్భ జలాలు తక్కువనే కదా సార్, ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి మన నీళ్ళన్నీ. రేవంత్ రెడ్డి అన్న మీకు నమస్తే అన్న. రేవంత్ రెడ్డి అన్న మన నీళ్ళన్నీ ఆంధ్ర వాళ్ళు
తీసుకెళ్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసి ఇది చేసి మన తెలంగాణకు న్యాయం చేయండి సార్. నీళ్ళు ఎందుకు లేవు? నీళ్లు మస్తు ఉన్నాయి సముద్రాలల్లో, చాలా నీళ్లు ఉన్నాయి కదండి. మన నాగార్జున సాగర్ ఉన్నాయి, శ్రీశైలం ఉన్నాయి, ఇవన్నీ అక్కడికి వెళ్ళే కదా మన నీళ్ళు వచ్చేటివి. మరి అవన్నీ కంట్రోల్ చేసి మన తెలంగాణకి ఇవ్వాలండి. నీళ్లు లేవు, భూగర్భ జలాలు తగ్గుతున్నాయి, ఎక్కడ ఈ ఒక్కసారికి తగ్గలే కదా. నీళ్లు వేరే కాడికి వెళ్ళిపోతున్నాయి, అవి చూడండి, అవి మన దిక్కు మలపండి. చంద్రబాబు నాయుడు గారు కూడా మన తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు సార్. ఆయన ఎన్నో ఈయన కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా, ఆయనకి సానుకూలంగా ఉండొచ్చు కదా. ఆయన చంద్రబాబు శిష్యుడే కావచ్చు, కానీ తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేయకూడదు కదండి. తెలంగాణ వాళ్ళకి అన్యాయం ఎట్లా చేస్తారండి? తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేయకుండా ఏం చేయాలంటే మన తెలంగాణ నీళ్లు మన తెలంగాణ వాళ్ళకే యూజ్ చేసుకునేటట్టుగా చేయాలనేది మా టిఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి, మా సుధీరన్న నాయకత్వంకి వెళ్ళి మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మాకు ఇప్పుడు కూడా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాము.